కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ రాసిన బిలాగింగ్ ఏ జర్నీ ఆఫ్ లవ్ పుస్తకం పైన పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా కీలక ప్రకటన చేసింది. ఈ పుస్తకానికి భారత్లో తాము ప్రచురణకర్తలం కాదని స్పష్టం చేసింది. గత కొన్ని రోజులుగా బిలాగింగ్ ఇన్ ఇండియా పుస్తకంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ ప్రచారంపై స్పందించిన పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా ఒక ప్రకటన విడుదల చేస్తూ తాము బిలాంగింగ్ ఇన్ ఇండియా పుస్తకానికి ప్రచురణకర్తలం కామని తేల్చెప్పింది. సోనియా జీవితంలోని వ్యక్తిగత అనుభవాలు, రాజకీయ ప్రయాణం, కుటుంబ నేపథ్యానికి సంబంధించిన అంశాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. ఈ పుస్తకాన్ని ప్రచురించేందుకు తొలుత పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా ఒప్పందం కుదుర్చుకుంది. నవంబర్ 10న విడుదల చేయాలని, తొలి ముద్రణలో 1,00,000 కాపీలు ముద్రిస్తామని పెంగ్విన్ గతంలో ప్రకటించింది. అయితే పుస్తకం ప్రచురించడం లేదని పెంగ్విన్ అధికారికంగా ప్రకటించింది. పుస్తకంలోని కొన్ని భాగాలు తొలగించాలని, సంపాదకీయ మార్పులు చేయాలని పెంగ్విన్ సూచించినట్లు సమాచారం. ప్రచురణ సంస్థ కోరిన మార్పులు, తొలగింపులను రచయిత్రి అంగీకరించకపోవడంతో వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. దీంతో ప్రచురణ ప్రక్రియ నుంచి పెంగ్విన్ తప్పుకుంది. ఈ క్రమంలోనే పలు భారతీయ ప్రచురణ సంస్థలు పుస్తక ప్రచురణకు ఆసక్తి చూపుతున్నాయి. హార్పర్ కోలిన్స్ భారత్లో ఈ పుస్తకాన్ని ప్రచురించి పంపిణీ చేసే ఒప్పందాన్ని ఖరారు చేసే దశలో ఉన్నట్లు సమాచారం. సోనియా గాంధీ గతంలో కూడా పలు పుస్తకాలకు రచయిత్రిగా, సంపాదకురాలిగా వ్యవహరించారు. ఇదే తరహాలో మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణి రాసిన 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకం విషయంలోనూ పెంగ్విన్ వివాదంలో నిలిచింది. గాల్వాన్ ఘర్షణలు, అగ్నిపథ్ పథకంపై ఉన్న కొన్ని అంశాల నేపథ్యంలో ఆ పుస్తకాన్ని తాము ప్రచురించడం లేదని అప్పట్లో పెంగ్విన్ ప్రకటించింది. అనంతరం ఆ పుస్తకం హార్డ్ కాపీని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పార్లమెంట్లో ప్రదర్శించడం చర్చనీయాంశం అయింది.